ఈరోజు నా పుట్టినరోజు. ఈ స్పెషల్ రోజున ఏమేం మా వాళ్ళు ఏ ఏర్పాట్లు చేస్తున్నారో. అరే, ఈ బర్త్డే హ్యాట్ ఇక్కడ ఏం చేస్తోంది? ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు, అంతే కదా అమ్మ ప్యారీ? ప్రత్యేకమా? ఈరోజు శనివారం, అంతే కదా? ఈరోజు నేను నా స్పెషల్ పాయసం చేస్తాను. పాయసమా? తయారు చేయొచ్చు. ఈ పంచదార కూడా అయిపోయిందే. ఓహో, ఎవరికీ నా పుట్టినరోజు గుర్తులేనట్టుందే. నేను కొంచెం పంచదార తీసుకొస్తాను. ఇంకేమైనా కావాలా? ఏమైనా చెప్పాలా నాకు? ఏం లేదు. పదండి పదండి, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఎవరికీ నా పుట్టినరోజు గుర్తులేదు. బహుశా పాయసం చూశాక గుర్తొస్తుందేమో. అరే, ఇది పాయసం వాసనలా. పాయసం! పాయసం నువ్వు తయారు చేసావా అమ్మ ప్యారీ? హ్యాపీ బర్త్డే నాన్నా! హ్యాపీ బర్త్డే శ్రీవారు. నాన్నా, పార్టీ! థ్యాంక్ యూ. మీ అందరికీ గుర్తుందా? అవును, ఈరోజు మరి ప్రత్యేకం కదా. అంతే, అయిపోయింది. ఈ మొక్కజొన్న గింజలు చూడ్డానికి గోళీలాగే ఉన్నాయి. పద, వీటితో ఆడుకుందాం. వద్దు పీకు, వీటిని నేను వర్క్షాప్ టాయ్స్ లో వేయడానికే తీశాను. ఇవి ఆడుకునే వస్తువులు కాదు. ఈ మొక్కజొన్న గింజలు నా బొమ్మల కోసం. సరే, బంగాళదుంపల్ని ఉడికిస్తాను.
గింజలు కావాలా? అరే, కిచెన్ నుండి చప్పుడేంటి? ఆ, మీరంతా ఇక్కడే ఉండండి. కిచెన్లో ఎవరున్నారో నేను చూసొస్తాను. ఉమ్. 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 ఓహోహో, పాప్కార్న్. నా బంగాళదుంపలు ఏమయ్యాయి? అరే, వీటిని నేను బొమ్మలు చేయడం కోసం ఉంచాను పాపా ప్యారీ. నేను వీటిని ఉడికించడానికి ఉంచాను. బంగాళదుంపలు మొక్కజొన్నలు తారుమారయ్యాయి. కిచెన్ లో ఎవరున్నారోనని నాన్ననుకున్నారు. కిచెన్ లో ఎవరూ లేరు, పాప్కార్న్ ఉంది. పాపా ప్యారీ, ఈరోజు భోజనంలోకి ఏం స్పెషల్ చేయబోతున్నారు? అమ్మ ప్యారీ, ఈరోజు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఓ, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. నేను మీకు మందులు పట్టుకొస్తాను. ఆ. పీకుటూకి, నేను బయటికి వెళ్ళొస్తాను. నాన్నగారి ఒంట్లో అస్సలు బాలేదు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? సరే సరే. అలాగే అమ్మా, జాగ్రత్తగా చూసుకుంటాను. టొక్కి నాన్నని నిద్రపోని. మనం ఆయనకి రెస్ట్ ఇవ్వాలి. నేను కూడా నాన్న కోసం ఏమైనా తీసుకొస్తాను. పదటోకి, నాన్న కోసం ఏదైనా తినడానికి తీసుకొస్తాను. అవును, నాన్నకేమైనా తీపిగా పెడదాం. పీకుటూకి, మీ నాన్నని జాగ్రత్తగా చూసుకున్నారా? అరే, ఎంతో చక్కగా చూసుకుంటున్నావమ్మా. మీరు కూడా చూస్తూ ఉండిపోతారు. భలేగా ఉన్నారు పాపా ప్యారీ. నాన్నా, మీకు తగ్గిపోయింది. పిల్లలు చూసుకున్నారు జాగ్రత్తగా, విశ్రాంతి దొరికింది హాయిగా, నొప్పులు పోయాయి నెమ్మదిగా. హలో, అవునవును, నిన్న రాత్రి తీవ్రమైన గాలితో తుఫానొచ్చింది. అయ్యయ్యో,
చాలా నష్టం జరిగిపోయింది. అవునవును, నేను ఈరోజే మొత్తం సామాను సిద్ధం చేసి ఉంచుతాను. సరే సరే, అందరూ జ్యూస్ తాగండి. బాగుందమ్మా. మీకేమైంది పాపా ప్యారీ? నిన్న రాత్రి తుఫాను వల్ల మన మామిడి తోటకి చాలా నష్టం వచ్చింది. చాలా మామిడికాయలు పాడైపోవచ్చు. మామిడి ఎక్కడ పడిపోయింది? మనం వాటిని తినొచ్చు కదా? అవును, కానీ ముందు కింద రాలిపోయిన మామిడికాయల్ని సరిగ్గా ఉంచాలి. కానీ ఇంత త్వరగా తోటమాలి అక్కడికి చేరుకోలేడు. పిల్లలు పాపా ప్యారీకి సాయం చేస్తారు కదా? తప్పకుండా. మనం బోల్డ్ అన్ని మామిడికాయలు తినొచ్చు కదా? యామ్ 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 మామిడి. అయితే పదండి పిల్లలు, జాగ్రత్త. ఇప్పుడు మనం ముందుకు వెళదాం మామిడి తోట వైపు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నాన్న, ఎన్ని మామిడికాయలు! అరే ఆగ బిన్ని, నేను కూడా వస్తున్నాను. ఆహా, కాస్త వినండి. అరే ఆగండి, మామిడికాయల్ని ఒకే చోట వేయకూడదు. మామిడి మామిడి. నేను చెప్తాను మామిడికాయల్ని ఎలా క్రమబద్ధంగా ఉంచాలో. ఇది పచ్చి మామిడికాయ. ఇవి ఈ బుట్టలోకి వెళ్తాయి. ఇవి పూర్తిగా మెత్తబడ్డాయి. ఇవి పాడైన మామిడి ఉన్న బుట్టలోకి వెళ్తాయి. ఇక ఇది మిగిలిన మామిడికాయలు ఈ బుట్టలోకి. అంకుల్, మేం కూడా మామిడి పళ్ళు తినొచ్చా? అలాగే. పండు మామిడి, పచ్చి మామిడి కలిసి తిందాం పిల్లలు. మామిడి.